నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అదొక మెట్ట నియోజకవర్గం. ఇక్కడ గత 2 ఎన్నికల్లోనూ ఫ్యాన్ గాలికి సైకిల్ అడ్రస్ గల్లంతైంది. ముచ్చటగా మూడోసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ శ్రేణులు ఎంతో ధీమాగా చెబుతున్నాయి. టీడీపీ అభ్యర్థికి సొంత పార్టీ నుంచే ఎదురుగాలి వీచింది. జూన్ 4వ తేదీన అధికారికంగా వచ్చే ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం పేరు, అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు ఎవరో చూద్దాం. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, ఇప్పుడు కాకినాడ జిల్లాలో భాగంగా ఉన్న ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తుందని అక్కడ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. పోలింగ్ జరిగిన సరళి ఆధారంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు ఘన విజయం ఖాయమంటున్నారు. 2014లో గెలిచిన వరుపుల సుబ్బారావుని ఈసారి కూడా ప్రత్తిపాడు అభ్యర్థిగా సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ఇక టీడీపీ నుంచి దివంగత నేత వరుపుల రాజా సతీమణి పోటీ చేశారు. అయితే సత్యప్రభకు పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసమ్మతివాదులు ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా నిర్వహించారు. అయితే కూటమిలో భాగస్వాములైన బీజేపీ, జనసేన పార్టీలకు ఇక్కడ అడ్రస్సే లేదు. పార్టీ నేతల నుంచి సరైన సహకారం అందక, ప్రజాదరణ లేక టీడీపీ అభ్యర్థి సత్యప్రభ ప్రచారం కూడా చప్పగా సాగింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 2,17,267 మంది ఓటర్లు ఉండగా ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో 1,74,789 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80.45% పోలింగ్ నమోదైంది. వరుపుల సుబ్బారావు ప్రత్తిపాడు నుంచి 2004లో, ఆ తర్వాత 2014లో గెలిచారు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత పోటీ చేస్తున్న సుబ్బారావు తనకు విజయం తథ్యమని ధీమాగా చెబుతున్నారు. రాబోయే విజయం తనకు హ్యాట్రిక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు హ్యాట్రిక్ అంటున్నారు ఆయన. 10 ఏళ్లకోసారి విజయం తనకు సెంటిమెంట్గా కలిసొస్తుందని చెబుతున్నారు. మరోవైపు గడిచిన 5 ఏళ్లలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం జగన్ 800 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. సొంత ఇంటి కోసం కలలుగన్న అక్కా చెల్లెమ్మల కలను సాకారం చేశారు. నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు అత్యంత ఆధునికంగా రూపుదిద్దుకున్నాయి. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాలు, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ల ఏర్పాటుతో నియోజకవర్గంలోని ప్రజలకు అన్ని సౌకర్యాలు గ్రామాలకు తరలివచ్చాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ప్రత్తిపాడులో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం తన వంతు సహకారం అందించారు. మరోవైపు యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు కూడా నియోజకవర్గంలో ఉన్న యాదవ సామాజిక వర్గం ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడేలా కృషి చేశారు. ఏలేశ్వరం మండలంలో టీడీపీ బీసీ నేత పైలా బోసు కూడా సత్యప్రభ తీరు నచ్చక సైకిల్ గాలి తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. ప్రత్తిపాడులో జనసేన ప్రభావం అంతగా లేకపోవడంతో కాపు సామాజిక వర్గంలో మెజారిటీ ఓటర్లు వరుపుల సుబ్బారావు పక్షాన నిలిచారు. దివంగత టీడీపీ నేత వరుపుల రాజా సింపతి సత్యప్రభకు కొన్ని చోట్ల మాత్రమే కనిపించింది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి జగన్కు ప్రజల్లో ఉన్న ఆదరణ, విశ్వసనీయత ఆ పార్టీ అభ్యర్థి వరుపుల సుబ్బారావును విజయ తీరానికి చేర్చబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజల్లో ఉన్న చెడ్డ పేరు, అభ్యర్థి సత్యప్రభకు స్థానికంగా పెద్దగా అందని సహకారం ఆమెకు ఓటమిని పరిచయం చేయబోతోంది. Please subscribe .news.